పట్టుపంచే పరికిణి తెలుగింటి పండుగకు ఇవే దివ్యాభరణాలు. అందుకే వాటిని ఒక్కసారైనా ధరించాలని మోజుపడతారు. ఆ సంప్రదాయ టీవీ ఆస్వాదించాలని ఆరాటపడుతుంటారు. మన సంస్కృతి సంప్రదాయాలు అంతే, సప్త సముద్రాల అవతలి వారిని ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ సంక్రాంతి సంబురాల్లో విదేశీయులు సరదాగా గడిపారు. చూశారుగా వీరంతా ఎంత సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారో. వీరిలో చాలా మంది ఎక్కడో విదేశాల నుంచి మన ఓరుగల్లుకు వచ్చిన వారే. హన్మకొండలోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఇలా ఆడిపాడారు. వేడుకల్లో భాగంగా నిర్వాహకులతో కలిసి ముచ్చటైన ముగ్గులకు రంగులద్దారు విదేశీ వనితలు. ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లతో కుస్తీ పట్టే ఈ మగువలు ఎంతో ఉత్సాహంగా రంగవల్లులు అద్దారు. అందమైన ముగ్గుల చుట్టూ చక్కర్లు కొట్టారు ఈ చక్కని చుక్కలు. మన తెలుగు సంక్రాంతి పాటలకు పదం పదం కలుపుతూ నృత్యాలు చేశారు. ఇక సంక్రాంతికే శోభ తెచ్చే గంగిరెద్దుల ఆటలను విదేశీయులు ఆసక్తిగా తిలకించారు. డూడు బసవన్నల విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యారు. విదేశీ యువకులు సైతం సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలను ఆశాంతం ఆస్వాదించారు. Happy Sankranti. This is my first time in India and I feel very pleased and lucky to be here to celebrate this colorful festival. And I really like the diversity and of Indian people, and people have been very welcoming so far. So I'm very glad to be here, and happy Sankranti to all the viewers. Happy Sankranti to everybody, please. I'm really happy to be here today, and coincidentally I met this tradition of India, which is so colorful and nice. You know that Africans and Asians are people of culture, so I'm happy to be here and to be associated with this culture of yours. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన విదేశీయులు ఈ సంప్రదాయ సందడి చాలా బాగుందంటూ సంతోషం వ్యక్తం చేశారు.